राम ఆగో ఇప్పుడు जय श्री राम राधे राधे జై శ్రీరామ్. ओ नारायण రాధే రాధే మనం ప్రేమ్ మందిర్ పోతున్నాం. ప్రేమ్ మందిర్ సవారీగా తీసుకున్నాము 10 రూపాయలు పర్ పర్సన్, పర్ హెడ్ 10 రూపీస్ అన్నమాట. సో ప్రేమ్ మందిర్ వెళ్తున్నాము. అది కూడా ఇదే ఆటోలో ఉన్నాం అనమాట. ఈ ఆటోలో పర్ హెడ్ 10 రూపీస్ ఉంది. ప్రేమ్ మందిర్ వెళ్తున్నాం. వీడికి నుంచి 3.5 కిలోమీటర్స్ ఉంది. దాని పక్కనే ఎంత 100 మీటర్స్ లో ఇస్కాన్ టెంపుల్ కూడా అవైలబుల్ ఉంది. సో రెండు మనం దర్శనం చేసుకున్నాం ఇవాళ. మీ అందరికి ప్రేమ్ మందిర్ వెళ్ళినాక చూపిస్తానండి. ఖమ్మం దాటేసి రాగానే లెఫ్ట్ సైడ్ లో మీకు బజరంగ్ బలి కనిపిస్తాడు. సో ఇది కూడా ఒక మందిర్ అన్నమాట. సో ఇక్కడ వినాయకుడు, ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడు మీకు. ఇది కూడా ఒక మందిరే అన్నమాట. ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి బృందావనంలో. ప్రతి గల్లీకి 2 గుడులను ఉంటాయి. చాలా సూపర్ గా ఉంది. వినాయకుడు ఇంకా చాలా సూపర్ ఉన్నాడు. స్వీట్ పెరుగు సాంబార్ కచోరీ. ప్రేమ్ మందిర్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ప్రేమ్ మందిర్ లో మీరు చూసుకోవచ్చు. సో లోపల మందిర్ ఉంది. ఇది మందిర్. సో గాయ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మొత్తం హంసలు వాళ్ళంతా అదే మన బృందావనం ప్రజలు, శ్రీకృష్ణుడు, కింద నాగరాజు, ఇక్కడ వీళ్ళుంటారు కన్యలు, వాళ్ళు. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఇది ఫైనల్ పాయింట్ ఆఫ్ మిద్రోజ్ ప్రేమ్ మందిర్. లొకేషన్ మాత్రం అదుర్స్ అంటే అదుర్స్, చాలా సూపర్ గా ఉంది. దాంతోపాటు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కూడా అసలుకి ఇది టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన శ్రీకృష్ణుని ప్రేమ్ మందిర్ అనమాట. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది శ్రీకృష్ణ అండ్ రాధాకృష్ణ విగ్రహం అంటే ఇదే మెయిన్ గుడి. ఈ గుడి లోపల మెయిన్ విగ్రహాలు ఇవి అనమాట. సో ఇప్పుడు మనం పక్కకు వస్తే ఇక్కడ ఒక మూర్తులు ఉంటారు. వీళ్ళంటే శ్రీకృష్ణ యొక్క భక్తులు అనమాట వీళ్ళంతా. హరే కృష్ణ, సో రామదాసు, అలాగే భక్తి వేదాంత స్వామి, ఇలా చాలా మంది ఆ కృష్ణ యొక్క భక్తులు ఉన్నారు అన్నమాట. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఫొటోస్ ఇవన్నీ. సో మీరు కొంచెం ముందుకు వెళ్తే సో ఇది చూసుకుంటే మాత్రం ఇది ప్రహ్లాదుడు అనమాట. సో అప్పుడు మనకు కొత్తగా మూవీ కూడా వచ్చింది నరసింహస్వామిది. సో ఆ విష్ణు యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుడు, ఇతను నారాయణుడు. సో ఇక అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్కి కృష్ణుని యొక్క గొప్పదనం చెబుతూ అంటే అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి గొప్పదనం చెప్తూ ఇలా పాటలు పాడుతూ వెళ్తూ ఉంటారు అనమాట. సో మీరు చూసుకోవచ్చు బృందావనం టెంపుల్ ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది. అలానే ఇక్కడ లైటింగ్స్ మాత్రం హైలైట్ అండి. అసలుకి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం కింద నుంచున్నాము ఇక్కడే, అక్కడ మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు వచ్చి పైన అనమాట. కింద సేమ్, పైన కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే భక్తి వేదాంత స్వామీజీ గారు సో కృష్ణుని పక్కన కూర్చున్నారు. సో విగ్రహాన్ని చూస్తే మాత్రం రియల్గా చూసినట్లు ఉంటుంది, అంత సూపర్గా ఉంటుంది. సో అది వచ్చేసి మీకు కింద చూపించి మెయిన్ గుడి అనమాట. సో ఇప్పుడు మీకు గోవర్ధన్ గిరి చూపిస్తాను నేను. గోవర్ధన్ గిరి సో మన శ్రీకృష్ణ భగవాన్ చిటికెలతో లేపిన గోవర్ధన్ గిరి ఇదే అనమాట. ఇదే గోవర్ధన్ గిరి. గోవులు, ఆ ఊరి బృందావనం యొక్క ప్రజలు, శ్రీకృష్ణుడు, అక్కడ రాధాదేవి, గోపికలు.
సార్ తీసుకొస్తా ఇప్పుడు సైడ్ అంటే देख के अंदाजा लगाए సో ఫైనల్ గా అయితే మనం ప్రేమ్ మందిర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రేమ్ మందిర్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదే ప్రేమ్ మందిర్, ఎంత సూపర్ గా సూపర్ గా ఉంది. ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. సో చూడండి, బాణమౌలైంది కాబట్టి ఇంకా సూపర్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ అంతా వచ్చేసి టెంపుల్ బయట కృష్ణుడు రాధా నాట్యం చేస్తుంటే ఇక్కడ నెమ్మదిలో అవన్నీ కలిసి ఇక్కడ చూస్తూ ఉంటాయి అన్నమాట గోపికలతో సహా. మీరు చూడొచ్చు ఇక్కడ రాధాకృష్ణ ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. సో అది ఎలా డిజైన్ చేశారంటే గాలి వచ్చినప్పుడు ఊగుతున్నారు అనమాట. ఇలాంతా గోపికలిగో ఎంతో ఒక చిన్న మిషన్ సెట్ చేశారు, ఎప్పుడు ఊగుతూ ఉన్నట్టు చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఊగుతున్నాడు చూడు ఉయ్యాల. సో ఇప్పుడు వచ్చేసి మనం బృందావనంలో ఉన్న యమునా నదికి వచ్చామన్నమాట. సో యమునా నది ఇక్కడికి నుంచి మనకు జస్ట్ 50 meters లో ఉంది. మనం ఆటో మాట్లాడుకొని వచ్చాము ప్రేమ్ మందిర్ నుంచి. అక్కడ నుంచి మనకి ఇక్కడ 100 రూపీస్ తీసుకోరు. సో పర్ హెడ్ 20 రూపీస్, కాకపోతే మనకు 100 రూపీస్ తీసుకున్నాం అనమాట. కొంచెం లోపల డ్రాప్ చేశాడు. మీరు చూసుకుంటే ఇక్కడ ముందు దగ్గరలోనే ఉంది యమునా నది, మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు మేము చూసుకుంటుంది యమునా నది అనమాట. ఇక్కడ మేము చూసుకుంటే యమునా స్నానాలు కూడా జరుగుతున్నాయి. సో అక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది ఆ ముందు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ బోటు, ఏదైతే బోట్ ఉందో ఈ బోట్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడ యమునా దగ్గర అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మేము స్నానాలు అవుతున్నాయి, నది స్నానాలు.